బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. పాకిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. దేశంలోని మధ్య ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు నిద్రలోనే ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆదివారం తెల్లవారుజామున 3:54 ప్రాంతంలో భూమి కంపించినట్లు, భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూకంప కేంద్రం ముల్తాన్ నగరానికి పశ్చిమాన 149 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల ఏమైనా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. శనివారం పాక్లో 2 సార్లు భూమి కంపించింది. సాయంత్రం 6:53 నుంచి 7 గంటల మధ్య 2 భూకంపాలు వచ్చాయి. తొలుత 4.4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకోగా రెండోసారి 3.2 తీవ్రతతో భూమి కంపించింది. కరాచీలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక భారత యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే సరిహద్దు వద్ద పాకిస్తాన్ ఉండటంతో ఆ దేశంలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. ఈ నెల 1 నుంచి పాకిస్తాన్లో 21 సార్లు భూకంపం రావటం గమనార్హం. పాకిస్తాన్ భౌగోళికంగా భూకంపాలకు ప్రబలంగా గురయ్యే ప్రాంతంగా నిలిచింది. ఇది యురేషియన్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశం కావడంతో తరచూ ఇలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాలు యురేషియన్ ప్లేట్ పై ఉండగా పంజాబ్, సింధ్ రాష్ట్రాలు ఇండియన్ ప్లేట్ పై ఉన్నాయి. ఈ కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా నమోదయ్యే దేశాల్లో ఒకటిగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.